తిరుమల శ్రీవారి దర్శనానికొచ్చిన భక్తులు తల నీలాలు ఎందుకు అర్పిస్తారు? పౌరాణికంగా చెప్పబడే కథ ప్రకారం ఒకసారి శ్రీ వెంకటేశ్వరుడు భూలోకానికొచ్చి తిరుమలలో నివసిస్తున్నాడు. ఆ సమయంలో ఒక ఘర్షణలో ఆయన తలపై గాయమవుతుంది. తలపై జుట్టు రాలిపోతుంది. అది గమనించిన గంధర్వ కూతురు నీలాదేవి తాను ఏమాత్రం ఆలోచించకుండా తన జుట్టు కొంత భాగాన్ని కోసి భక్తితో స్వామికి అర్పిస్తుంది. శ్రీవారు ఆనందంగా ఆ జుట్టుని స్వీకరించి ఓ వరం ప్రకటిస్తారు. ఇన్నాళ్ళు నీలా నాకిచ్చినట్టే నా భక్తులు కూడా తమ తల జుట్టును నాకర్పించి తమ భక్తిని తెలియజేస్తారు. అప్పట్నుంచి భక్తులు కోరిక నెరవేరిన సందర్భాల్లో లేదా పూర్తి భక్తితో తమ తల జుట్టును స్వామికి అర్పిస్తూ వచ్చారు. ఇది కేవలం జుట్టు కాదు, అహంకారాన్ని వదలడం, భగవంతుడికి సమర్పించుకోవడం అని అర్థం. ఈ తలనీలాలను తిరుమల దేవస్థానం వేలం వేస్తుంది. అందిన డబ్బు దేవాలయ నిర్వహణకు, సేవా కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఒక చిన్న త్యాగం గొప్ప భక్తి రూపంగా మారిపోయింది.